సహోదరులకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మనం చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని వినబోతున్నాం. అంటే ఈరోజు మనం వినబోయే అంశం, లోకంలో చాలా గందరగోళ పరిస్థితులు ఉన్న ఈ రాజ్యాన్ని గురించి. రాజ్యం ఇంకా రావాలని కొందరు, ఆయన ఏళ్ళ పరిపాలన చేస్తాడని కొందరు, అలాంటి విషయాలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈరోజు మనం వినబోయే అంశం ఏంటంటే, దేవుని దయ వల్ల జ్ఞాపకం ఉంచుకోండి, పాత నిబంధనలో దేవుని రాజ్యమును గురించి, పాత నిబంధనలో దేవుని రాజ్యాన్ని గురించి ఈరోజు మనం వినబోయే అంశం, పాత నిబంధనలో దేవుని రాజ్యాన్ని గురించి. ఇది చాలా వివాదాస్పదమైనటువంటి అంశం లోకంలో ఉన్నటువంటి వారికి. అంటే ఆయన మళ్ళా వచ్చి 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు కొందరు అంటారు. 1000 ఏళ్ళు అనేది ఒక ఉన్నతమైన భవిష్యత్తును చూపించే ఒక సంపూర్ణమైన 1000 అనే పదం అది. అనే కానీ 1000 ఏళ్ళు కాదు. అసలు ఇక భూమి మీద రాజ్య స్థాపన చేయడు ప్రభు. ఈ సంగతి తెలియని వాళ్ళు చాలామంది అలా గజిబిజి చేస్తున్నారు వాక్యాన్ని. ఇలా చూడండి, పోయిన వారం మనం తెలుసుకున్నాం, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 18వ వచనంలో ప్రభు అన్నాడు, మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం అది. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. కట్టుదువు కాదు, కట్టుదును, నేను కడతాను అన్నాడు. ఎదురుగున్న పేతురు, నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని ప్రభు పేతురుతో ఈ విషయాన్ని చెప్తున్నాడు ప్రత్యేకంగా. చూడు, మళ్ళీ 19 వచ్చిన ఒకసారి చూడండి, పరిశీలన చేయండి. సరాసరి ప్రభు రాగాల్ని ఈ మాట చెప్తున్నాడు ఆయనకు బోధలో. 19వ వచనం, పరలోక రాజ్యము యొక్క తాళము చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధింతువో అది పరలోకమందు బంధింపబడును. భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందు విప్పబడునని మీతో చెప్పుచున్నాను. చూసావా, పరలోక రాజ్యము తాళవి చెవి కాదు, చెవులు బహువచనం. ఎందుకంటే పేతురే పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి వాక్యం అనే డోర్ తెరవాలి. పేతురు పెంతెకోస్తు పండగ రోజున క్రీస్తు సువార్తను మొట్టమొదట యెరూషలేములో చెప్పాలి. ఆ రోజు మొట్టమొదట చెప్పినప్పుడు యూదులు మాత్రమే 3000 మంది రక్షింపబడ్డారు. వాళ్ళలో ఒక్క అన్యుడు కూడా లేడు. అందుకని తాళభిషేకులు ఇక్కడ యూదులు దాంట్లో ప్రవేశించారు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ రోజున మొదట యూదులకు రక్షణ అని బైబిల్లో రాసి ఉంది. అందుకని యూదులు రక్షింపడాడు. మొదట ఆ తాళం తీశాడు పేతురు. మరి తర్వాత తాళము చెవులు అంటే కొర్నేలు ఇంటి దగ్గర మరొక తాళం తీశాడు. నా నోటి మాట వలన అన్యులు కూడా విశ్వసిస్తారని మీలో దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడని అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయంలో పేతురు చెప్పాడు వాళ్ళకి. ఆ తీమాకు లేట్ అవుతుంది. అంటే అన్యులు రావటానికి రాజ్యంలో పేతురే తాళం తీయాలి, యూదులు రావడానికి కూడా పేతురు తాళం తీయాలి. అందుకనే పరలోక రాజ్యము తాళం చెవులు నేను నీకు ఇస్తుందను. నువ్వు భూలోకమందు దేన్ని బంధిస్తావో అది పరలోకమందు కూడా బంధింపబడిద్ది. భూలోకమందు దేన్ని నువ్వు విప్పుదువో అది పరలోకమందు కూడా. ఒకవేళ సంఘం ఒక వ్యక్తి మారిపోయింది రావట్లేదని చెప్పామనుకో సంఘంలో, ఆ వ్యక్తికి పరలోకం వెళ్ళడు. ఇక్కడ సంఘం బంధిస్తే అక్కడ పరలోకం తన తండ్రికి బంధిస్తాడు. ఇక్కడ ఇప్పితే అక్కడ పరలోకం ఇప్పబడుద్ది. సంఘానికి ఆ పవర్స్ ఉన్నాయి. ఈ విషయాలు చాలామందికి తెలియక గజిబిగా ఉంటున్నారు ప్రార్థనలో, భక్తి విషయంలో. అలా ఉండకూడదు. ఇంకో విషయం గుర్తుంచుకోండి, ఇలా చెప్పాడు ప్రభు. ఈ విషయం మీకు చెప్పాను నేను. ఒకటి సంఘము రాజ్యం అంటే ఒకటేనని కూడా చెప్పాను మీకు. అది అపోస్తుల కార్యాలు 20:28 ఏముందంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన
తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. కంటత వాక్యాలు సండే స్కూల్ పిల్లలకు కాదు, బోధకులకు వచ్చి ఉండాలి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచెను, పెద్దలుగా ఉంచెను, ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండమని పెద్దలకు చెప్పాడు పౌలు. చాలా ప్రాముఖ్యమైనది. మళ్ళీ అదే ఇక్కడ దేవుడు తన రక్తం ఇచ్చి సంపాదించాడు సంఘాన్ని, దేవుడు తన రక్తం ఇచ్చి కొన్నాడు రాజ్యాన్ని. ప్రకటన గ్రంథం ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము ఒకసారి చూడండి. ప్రకటన 5వ అధ్యాయం. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. నేను ఇక అంశంలోకి వెళ్ళిపోతున్నాను. ఇక పూర్తిగా మన అంశంలోకి తెలుసుకోబోతున్నాం కొంత భాగాన్ని. ప్రకటన 5వ అధ్యాయము 9, 10 వచనాలు చూడు. ఇక్కడ ఏమన్నాడు? 5వ అధ్యాయము 9, 10 వచనాల్లో ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలు ఇప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజల్లోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. నీవు నీ రక్తం ఇచ్చి ఆ గ్రంథాన్ని, తండ్రైన దేవుని చేతిలో గ్రంథం ఉంది, దాన్ని తీయటానికి తెరటానికి దాన్ని తీసుకోవటానికి ఎవరికి అధికారం లేకపోతే యోహోను ఏడుస్తున్నాడు, అయ్యా గ్రంథం ఇప్పేవారు ఎవరు లేదు. అందుకు పెద్దలు అన్నారు కదా, నువ్వు ఏడవద్దు, యోధా గోత్ర సింహం ఉందని 5:5 చెప్పాడు యోహానికి. ఆ తర్వాత ఆ పెద్దలు అక్కడున్న వాళ్ళు, నువ్వు ఆ గ్రంథము తీసుకుని దాన్ని ఇప్పుటకు నువ్వు యోగ్యుడువు, నువ్వు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ఆయా ప్రజల్లోనూ మనుషులను ప్రతి వంశంలోనూ మా దేవునికి మనుషులను కొని ఒక రాజ్యంగా యాజకులకు చేసేవు నువ్వు, ఒక రాజ్యంగా యాజకులకు చేసేవు నువ్వు అని క్రొత్త కీర్తన పాడుదురు. చూసావా, రాజ్యాన్ని దేని పెట్టుకున్నాడు? రాజ్యాన్ని కొంది రక్తం ఇచ్చి కొన్నాడు, సంఘాన్ని రక్తం ఇచ్చి సంపాదించాడు. అంటే రాజ్యము సంఘం అంటే ఒకటే. రాజ్యంలో ప్రవేశించాలన్నా సంఘంలో ప్రవేశించాలన్నా బాప్తిసం ఒక్కటే. ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో అది తిరిగి జన్మించడం, అది రాజ్యంలో ప్రవేశం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ ప్రతివాడు యేసుక్రీస్తు నామమున, అంటే రెంట్లో రాజ్యములో సంఘంలో ప్రవేశిస్తాడు బాప్తిసం ద్వారా. రాజ్యం ఇక్కడే ఉంది. చాలా కిటికల అంశం ఇది, చాలా చరిత్రాత్మకమైన అంశం ఇది, చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఇది. దీని మీద చాలామంది భిన్నాభిప్రాయాలు ఏళ్ళ పరిపాలన గజిబిజి చేసేస్తున్నారు. ఇప్పుడు మనం బాగా లోతుగా పరిశుద్ధాత్ముడు సహాయం వల్ల, దేవుని కృప వల్ల, యేసుక్రీస్తు యొక్క ఆ ఉన్నతమైన ప్రేమను బట్టి ఆయన తండ్రి బోధన బోధించాడు, పరిశుద్ధాత్ముడు అపోస్తులకు బోధించాడు, అపోస్తులు మనకు బోధించాడు, పరిశుద్ధాత్ముడు నడిపిస్తూ ఉన్నాడు. చూడండి, ఇప్పుడు ఏమన్నారు గుర్తుంచుకోవాలి, బాగా జాగ్రత్త వినాలి మీరు. మందమతిగా వినవద్దు వాక్యము, పట్టుదలగా వినాలి, శక్తి కలిగి వినాలి, మళ్ళీ నువ్వు హృదయంలో అది ఉంచుకోవాలి. పాత నిబంధనలో దేవుని రాజ్యాన్ని చూడబోతున్నాం. కీర్తనల గ్రంథము 89వ కీర్తన చూడండి ఒకసారి. 89వ కీర్తన చూడండి. 89వ కీర్తన 89వ కీర్తన చూడండి. 89వ కీర్తన 35 నుంచి. బాబు ఈ బాబుని ఒకరు తీసుకోండి, ఈ అలా తిరగకూడదు, ఇది వీడియో తీస్తున్నారు కదా, అది తిరగ. 89వ అధ్యాయము 35వ వచనంలో, అతని సంతానము శాశ్వతంగా ఉండుననియు అతని సింహాసనము సూర్యుడు ఉన్నంతకాలమును నా సన్నిధిని ఉండుననియు చంద్రుడు ఉన్నంతకాలము అతని నిలుచుననియు మెంట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్టు అది స్థిరపరచబడిననియు నా పరిశుద్ధ తోడని నేను ప్రమాణము చేసి తిని దావీదుతో నేను అబద్ధమాడను. ఇదేందండి? దావీదు యొక్క రాజ్యము
సూర్యుడు ఉన్నంతకాలం ఉంటుంది, చంద్రుడు ఉన్నంతకాలం ఉంటుంది. చూడండి ఎట్టంటే మరి ఇప్పుడు దావీదు సింహాసనం ఉందా? దావీదు ఉన్నాడు భూమి మీద? ఉన్నాడా లేడా? దావీదు ఉన్నాడా భూమి మీద? మరి సూర్యుడు అంతకాలం ఉండాలి కదా. ఆయన రాజ్యం ఏది రాజ్యం ఏది? ఇది వాదం మనుషులది. చూడు ఇక్కడ అర్థం చేసుకోవాలి బాగా. చూడు ఏముంటాయంటే ఇక్కడ ప్రవచనం ఇది. అతని సంతానము శాశ్వతంగా ఉండననియు, అంటే రాజ్యంలో ఉండే వాళ్ళందరూ శాశ్వతంగా ఉంటారు. రేపు రాజ్యం మార్చబడదు. ఇక అతని సంతానము శాశ్వతంగా ఉండననియు, అతని సింహాసనము సూర్యుడు ఉన్నంతకాలము నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడు ఉన్నంతకాలము అది నిలుచుననియు, మెంట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు నా పరిశుద్ధ తోడని నేను ప్రమాణము చేసి తిని దావీదుతో నేను అబద్ధమాడుట లేదు. ఇప్పుడు దావీదు సింహాసనం ఉందా? మరే సూర్యుడు ఉన్నంతకాలం ఉండాలి. 10,000 ఏళ్ల పరిపాలన, అది 100%. అది దాని గురించి ఒకరోజు చెప్తాను, ప్రభు చిత్తమైతే మీకు. దాన్ని ఆ గజిబిజి గందరగోళం చేసేటటువంటి ఆ బోధను మనం విసర్జించాలి. చూడు ఇక్కడ సూర్యుడున్నంతకాలం అతని రాజ్యం ఉంటుంది అన్నాడు. దావీదు సింహాసనం ఉందా ఇప్పుడు? చంద్రుడు ఉన్నంతకాలం సింహాసనం ఉందా? రాజ్యానికి బయట ఉన్న ఎవరు కూడా పరలోకానికి ఖచ్చితంగా వెళ్ళరు. ఏదో మన ఇష్టం వచ్చినట్టు భక్తి కాదు, దేవుని ఇష్ట ప్రకారం లేఖనానుసారంగా మనం వినాలి వాక్యాన్ని, లేఖనాలు పరిశోధించాలి మనము. ఇక్కడ సూర్యుడు ఉన్నంతకాలం అంటే ఎవరి రాజ్యం ఉంది ఇప్పుడు? సూర్యుడు ఉన్నంతకాలం దావీదు సింహాసనం ఉందా ఇప్పుడు? లేదు. మరి ఎందుకన్నాడు ఆ మాట ఆయన? ఇంకా ఈమె గ్రంథము 23వ అధ్యాయము చూడండి. చరిత్రాత్మక ప్రసంగం, జాగ్రత్తగా రండి. ఇది ఆషామాష కాదు. ఇది పాత నిబంధనలో దేవుని రాజ్యాన్ని గురించి మనం వింటున్నాం. ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాం. 23వ అధ్యాయము ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 5-6 వచనాలు. యెహోవా ఎలాగో ఆజ్ఞ ఇచ్చున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి సిగురు పుట్టించెదను, అతడు పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములు జరిగించును, అతని దినములలో యోధా రక్షణ నొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసింతురు. అతని దినములలో ఎవరు రక్షింపడతారు? యూదులు రక్షింపడతారు. అందుకే మొదట యూదునికి చాలా చరిత్ర. ఇది పాత నిబంధనల కథల్లాగా ఉంటాయి, మంచి అవి చరిత్రాత్మకమైన పాత నిబంధనలు ఉన్న విషయాలు చూడు. చాలా ప్రాముఖ్యమైన విషయం ఉంది, తెలవాలి మనకి. చూడు ఏమన్నాడు ఆయన, బాగా మళ్ళీ చదువుతున్నది. అది 5వ చూడండి. యెహోవా ఎలాగో ఆజ్ఞ ఇచ్చున్నాడు, రాబో దినములలో, అంటే రాజ్యస్థాపన ధరలు ఇంకా భూలోకంలో. పాత నిబంధనల రాజ్యాన్ని గురించి చెప్పినాడు తన భక్తులతో దేవుడు. నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును. ఎవరైనా? క్రీస్తు పరిపాలన చేస్తాడు రాజయ్యి. సూర్యుడు ఉన్నంతకాలం, చంద్రునంతకాలం క్రీస్తు రాజ్యం మీద ఇప్పుడు పరిపాలన చేస్తున్నాడు. 1000 ఏళ్ల పరిపాలన రాదు మళ్ళా. ఇప్పుడు రాజయ్యి పరిపాలన చేస్తున్నాడు క్రీస్తు. ఇక్కడ మన దగ్గర ఉన్నాడు ఆయన. చూడేమన్నాడు మళ్ళా, రాజయ్య పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును, అతని దినములలో యోధా రక్షణ నొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. చూసేవా, ఇవన్నీ ప్రవచనాలు. మళ్ళా చూడండి, యెషయా గ్రంథము ఒకసారి చూడండి, 11వ అధ్యాయము 3 నుంచి చూడండి. 11వ అధ్యాయము 3 నుంచి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 3 నుంచి చూడండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 3 నుంచి ఒకసారి చూడండి. మీరు ఈ రాసుకుంటే నేర్చుకుంటారు, నేర్చుకున్న దాన్ని ఇతరులకు చెప్తారు. మీరు ఈ రాసుకోకపోతే నేర్చుకోలేరు, మీరు ఇక్కడే మర్చిపోతారు.
చూడు ఇక్కడ ఏమన్నాడు ఆయన 11:3 నుంచి, యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. ఎవరికి? క్రీస్తుకి. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉంటుందంట. క్రీస్తుకి తండ్రి అయిన దేవుని భయము తన కుమారుడికి ఇంపైన సువాసనగా ఉంటుందంట ఆయనకి. మనకుందా భయం? మనకుందా చెప్పండి ఆ భయం? ఆయన దేవుడై ఉండి అంత భయపడుతుంది తండ్రికి. ఆయన భయము ఇంపైన సువాసన ఉంటుందంట ఆయనకి. ఇంకా చూడు మళ్ళీ ఏమన్నాడు, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదాన్ని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి బేదలకు తీర్పు తీర్చును, నీతిని బట్టి బేదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. చూసావా, బేదలకు ఆయన తీర్పు తీర్చాడు, దీనులైన వారికి ఆయన చూడు, దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును, తన వాగ్దం చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును, అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. చూసావా, క్రీస్తు గురించి ఎంత చెప్తున్నాడు వర్ణన. అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. చూసేవా, ఎందరూ ప్రవక్తలు చెప్తున్నారు రాజ్యాన్ని గురించి ఇవన్నీ. ఇంకా చూడు, భవిష్యత్తులో ఒకే రాజు ఉంటాడు, ఒకే రాజ్యం ఉంటుంది. ఇవన్నీ మతశాఖలు భూలోకంలో ఉండవు. బైబిల్లో లేని పరలోకంలో రేపు ఖచ్చితంగా ఉండదు. చూడండి ఇక్కడ ఏమన్నాడు, యెహెజ్కేలు గ్రంథము చూడండి, యెహెజ్కేలు గ్రంథము ఒకసారి చూడండి, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 20 నుండి చదువుతున్నా చూడండి. ఇట్లుండగా వారికి ఎలాగూ చెప్పుము, ప్రభు అయిన యెహోవా సెలవుతున్నది ఏమనగా, ఏ అన్యజనులు ఇశ్రాయేలులు చెదరిపోయారో ఆయా అన్యజనుల నుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చటనున్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశంలోనికి తోడుకుని వచ్చి, వారికి మీదట ఎన్నటికి 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండానట్లు ఆ దేశములో ఇశ్రాయేల్లో పర్వతముల మీద వారిని ఏకజనము చేసి వారి అందరికీ ఒక రాజునే నియమించుదును. తమ విగ్రహములు చూడు, ఒక రాజునే నియమిస్తా అంట ఆయన. చూసావా, ఎంత చరిత్ర ఉంది బైబుల్. ఇదంతా చదవకపోతే అర్థమైద్దా? ఇదన్నీ ఇన్ని చోట్ల సమకూర్చుకోవడం చాలా కష్టతరం. అది ఏదో 4 మాటలు చెప్తే అది కూడా వాక్యం అని ఉంటారు మీరేమో. కాదు, వాక్యం కాదు, అది వట్టి మాటలయ్యి. అవి కేవలం నోటితో చెప్పే వట్టి మాటలయ్యి, లేఖనాధారం ఏమాత్రం ఉండదు వాటికి. చూడు, ఎంత ప్రాముఖ్యమైన సంఘాన్ని కట్టే రోజు పర్వతాల మీద, అంత్యదినాల్లో పర్వతాల మీద, పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడిన ఆ రాజ్యము, ఆ సంఘము అని మరి యెషయా 2లో ఉంది అన్నమాట. 2:2-3లో ఆ సంగతి ఇక్కడ చూడు ఏమన్నాడు ఆయన. చూడు ఇక్కడ ఏమన్నాడు, మళ్ళా చదువుతున్న 20 నుంచి. ఇట్లుండగా వారికి ఎలాగూ చెప్పుము, ప్రభు అయిన యెహోవా సెలవుతుంది ఏమనగా, ఏ అన్యజనుల్లో ఇశ్రాయేలు చెదరిపోయారో ఆ అన్యజనుల నుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చడున్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశంలోనికి తోడుకుని వచ్చి, వారికి మీదట ఎన్నటికి 2 జనములను 2 రాజ్యములుగాను ఉండకుండానట్లు. చూసేవా, ఇక ఇశ్రాయేలు రాజు యూదుల రాజ్యం లేదు. ఇక ఎన్నటికీ ఇక వాళ్ళు 2 జనంగాను 2 రాజ్యాలుగా ఉండరు. ఇక చూసేవా, పేగులు తల్లడిల్లిపోయే, గుండె తల్లడిల్లిపోయే మాటలు. ఎంత సమకూర్చే సంకల్పం ఉంది అయింది బైబిల్లో. ఇది ఎన్నాళ్ళు దన్నుకున్న అర్థం కాదు. ఇది ఏదో మీరు ఆశామాష వాక్యం జాగ్రత్తగా నండి. ఇది ఏకజనం ఎక్కడుండారో, భూలోకంలో ఎక్కడున్నారో వాళ్ళు మొత్తాన్ని నేను సమకూర్తా. వాళ్ళకి ఎప్పటికీ 2 జనాలు ఉండరు, 2 రాజ్యాలు ఉండరు. ఒక రాజ్యమే ఇస్తా, ఒక రాజునే నియమిస్తా వాళ్ళకి. రాజ్యాన్ని గురించి అలా చెప్తున్నాడు ఆయన. చూడు మళ్ళీ ఏమన్నాడు ఆయన,
వారి మీదట ఎన్నటికీ 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండానట్లు ఆ దేశంలో ఇశ్రాయేలు పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి, అంటే యెరూషలేములో సంఘాన్ని పర్వతాల మీద ఏకజనముగా చేసి వారందరికీ ఒక రాజునే నియమించెదను. తమ విగ్రహముల వలన కానీ, తమ చేసి ఉన్న హేయక్రియల వలన కానీ, ఏ అతిక్రమ క్రియల వలన కానీ వారికి మీదట తమ్మును అపవిత్రపరుచుకొనరు. తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరచెదను. అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుణ్ణి యుందును. నా సేవకుడైన దావీదు వారికి రాజవును. వారందరికీ కాపరి ఒక్కడే ఉండును. వారు నా విధులను అనుసరించుదురు, నా కట్టడలను గైకొని ఆచరింతురు. మీ పితరులు నివసించినట్లు నా సేవకుడైన యాకోబునకు నేను ఇచ్చిన దేశములో వారు నివసింతురు. వారి పిల్లలు వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసింపజేయుదును. నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతి అయ్యుండును. ఉంటాడా ఎల్లకాలం అని అధిపతి? దావీదు లేడుగా. మరి రాబోయే క్రీస్తు ఆయన. ఏమనుకుంటున్నారు? వాక్యం అంటే చదువుకున్నంత మాత్రం చెప్తే వాక్యం అది కాదండి. వాక్యం కాదండి. చాలా పీరియడ్ ఉంది వాక్యంలో. సరైన అంశం మీద నిలబడి చెప్పాలి వాక్యాన్ని కూడా. చాలా కష్టపడాలి దీనికోసం. చాలా తీవ్రమైన ఫైట్ చేస్తూ ఉండాలి గ్రంథం మీద. సువార్థికుడు ఎవ్రీడే బైబిల్ చదువుతూ ఉండాలి, వాటిని సమకూర్చుకోవాలి. చూడికేమన్నాడు అంటే ఎల్లకాలం రాజు అయి ఉండాలంటే క్రీస్తు కావాలి. ఎల్లకాలం ఉండే రాజు. ఇక ఎన్నటికి చనిపోడు. ఆయన జీవితానికి ఆది అంతం లేదు. అలాంటి రాజు గురించి చెప్తున్నాడు ఇక్కడ. సూర్యుడు అన్నంతకాలం రాజ్యం అంటే క్రీస్తుది. అది ఎట్లా వచ్చిందో క్రీస్తుకు చూద్దాం మరి అది ఆ రాజ్యం. చూడండి మళ్ళీ ఇక్కడ 26వ వచనం. నేను వారితో సమాధానమర్థమైన నిబంధన చేసేదను. అది నాకును వారికి నిత్య నిబంధన ఉండును. నేను వారిని స్థిరపరచెదను. వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. ఏందది? సంఘము, రాజ్యమేదే. నా పరిశుద్ధ స్థలాన్ని నిత్య నిబంధన చేస్తున్న వాళ్ళతో కొత్త నిబంధన చేస్తాడు. ఇక నా పరిశుద్ధ స్థలాన్ని నిత్యము వారి మధ్యలో ఉంటాను. అందుకని నా రాజ్యాన్ని, నా నీతిని వెతకమని చెప్పాడు ప్రభు మత్తయి 6:33. నా పరిశుద్ధ స్థలాన్ని వారి మధ్యలో ఉంచుతాను. ఎక్కడికైనా పోతే ప్రార్థన కదే బ్రదరు, పోతావు పో, నరకం చూడటానికి పోవడమే, తప్పేది కాదు అది. నువ్వు రాజ్యం నుంచి బయటికి పోతున్నావు, రాజ్యంలో ఉంటున్నావు నువ్వు. ఖచ్చితంగా కట్ చేస్తాడు రేపు. ఉండదు అది రక్షణ. దేవునికి భయపడాలి నువ్వు. ఒక రాజ్యం ఉన్నాడు, 2 రాజ్యాలు లేవు. చూడు ఇక్కడ ఏమన్నాడు, నా పరిస్థితులను నిత్యం వారి మధ్యలో ఉంటాను అంటున్నాడు. మళ్ళీ చూడు ఏమన్నాడు, వారి మధ్య నా పరిస్థితులను నిత్యముగా ఉంచేదను. నా మందిరం అంటే ఏంది? సంఘము. అయినా నేను ఆలస్యం చేసిన దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో జనులు ఏలోగు ప్రవర్తింపలను ఆ సంగతి నీకు తెలియమని ఈ సంగతి నీకు వ్రాయిస్తున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమైందని 1 తిమోతి 3:15 ఉంది. అది మందిరం అంటే సంఘము. ఇది ఆ మందిరాన్ని, మన సంఘాన్ని మన మధ్యలో ఉంచుతున్నాడు దేవుడు. ఎంత లోతుగా చూడండి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది చాలా కష్టపడి నేర్చుకుంటే లేదా రాదు. ఇది నా మందిరం అంటే నా సంఘం. నా మందిరము వారికి పైగా నుండును. నేను వారి నా దేవుడై నేను వారికి నేను దేవుడై ఉందును. వారు నా జనులై ఉందురు. మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యమున్నట్టు బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలుకు పరిశుద్ధుడని అన్యజనులకు తెలుసుకుందురు. చూసావా? మందిరము సదాకాలం మన మధ్యలో ఉంది ఇప్పుడు. అందుకని రాజ్యాన్ని రీతిని వెతకమని చెప్పాడు ప్రభు. చాలామందికి అర్థం కావట్లేదు ఇది. సంఘానికి బయట ఒక్క వ్యక్తి కూడా, రాజ్యానికి బయట ఒక్క వ్యక్తి కూడా
పరలోకంలోకి వెళ్ళడు. ఒక్క వ్యక్తి కూడా పోదు. నీ భక్తి నేను రక్షించలేదు. క్రీస్తు రక్తం కావాలి. క్రీస్తు రాజ్యస్థాపన చేస్తున్నాడు. ఇక నేను ఇంకా ఒక్క వాక్యం చెప్పి వాక్యాన్ని ఆపేస్తున్నాను. ఇకని చూడండి, సదాకాలము సూర్యుడు ఉన్నంతకాలము, చంద్రుడు ఉన్నంతకాలము ఆయన సింహాసనం ఉండు అంటే, గాబ్రియేల్ దూత యేసుక్రీస్తు పుట్టకముందే ఆ సూర్యుడు ఉన్నంతకాలం, చంద్రుడు ఉన్నంతకాలం అతని రాజ్యము స్థిరపడునని, ఆయన రాజయ్య పరిపాలన చేస్తాడని ఈ లోకంలో ఆ విషయాన్ని ఎప్పుడో చెప్పాడు దూత ద్వారా. క్రీస్తు రాజ్యాన్ని గురించి దేవదూత గాబ్రియేల్ దూత. ఆడకు పోకముందు ఇంకో మాట చూడండి. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము, జకర్యా గ్రంథము 1వ అధ్యాయము. యెరూషలేములో రాజ్యస్థాపన జరగాలి. అది ఎక్కడ జరిగినా మరి ఆ రాజ్యం ఆయనది కాదు. కాబట్టి యెహోవా సెలవుతుంది ఏమనగా, వాత్సల్యము గలవాడినై నేను యెరూషలేము తట్టు ఇరిగి ఉన్నాను, అందులో నా మందిరము కట్టబడును. అంటే ఏంటది? నా సంఘము కట్టబడును. యెరూషలేములో కట్టాలి అది. అందుకని పర్వతాల మీద అందరిని సమకూర్తను అన్నాడు ఆయన. ఎంత నిగూఢం ఉంది చూడు వాక్యం. చూడు ఏమన్నాడు ఆయన. కాబట్టి యెహోవా సెలవుతుంది ఏమనగా, వాత్సల్యం గలవాడునై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను, అందులో నా మందిరము కట్టబడును, యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగలాగుదురు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం కూడా చూడండి. జకర్యా గ్రంథం 6వ అధ్యాయము 12, 13 వచనాలు చూడండి. 12, 13 వచనాలు చూడండి. అతనితో ఇట్లనుము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవుతుంది ఏమనగా, సిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగురిచ్చును, అతడు యెహోవా ఆలయం కట్టును. దేన్ని కడతాడు? అతడు యెహోవా ఆలయాన్ని కడతాడు. క్రీస్తు అతడే యెహోవా ఆలయం కట్టును. అతడు ఘనత వహించిన కొనువాడై, చూడు ఘనత వహించుకుని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. చూసేవా? అతడు సింహాసనాసీనుడై ఏలును. యెరూషలేములో క్రీస్తు రాజ్యంలో పరిపాలన చేస్తున్నాడు. ఆ రాజ్యం ఇంకోటి చూడండి. ఆ రాజ్యము అంతము లేనిది. ఆ రాజ్యము దాన్ని పొందిన వారుగా మరి ఎవరికి చెందదు ఆ రాజ్యము. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము చూడండి. దానియేలు 2:44 చూడండి. దానియేలు 2వ అధ్యాయం 44, 45 వచనాలు, 2 వచనాలు చూడండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44 వచనం చూడండి. ఆరాధుల కాలములో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరి ఎవరికి చెందదు. చూసేవా? నేను చెప్పేది అబద్ధమా? వాక్యంలో ఉందా? ఆ రాజ్యం దాన్ని పొందిన వారికి కాక మరి ఎవరికి చెందదు. పరలోకమందు దేవుడు ఒక రాజ్యము స్థాపించును. క్రీస్తు స్థాపించాడు రాజ్యాన్ని. క్రీస్తు కట్టాడు యెరూషలేములో సంఘాన్ని. సామాన్యమైన విషయం కాదు ఇది. ఏదో వాక్యం చెప్పి కాలాన్ని గడిపేయటం కాదు ఇది. ఆత్మవిశ్వమై పట్టుదల కలిగి ఉండాలి. రక్షణ కాపాడుకుంటాలి. యుగ యుగాలు కోటాన కోట్లు సంవత్సరాల లోకంలో పేదవాడైన బంగారు వీధుల్లో నడుస్తూ ఉంటావు, ఆయన స్తుతిస్తూ ఉంటావు. ఇక ఎన్నటికి దుఃఖము, ఏడుపు, వేదన, మరణము ఇవన్నీ ఉండవు. సదాకాలము కోటాన కోట్లు నువ్వు ప్రభుతో ఉంటావు. అది కావాలా? ఇక్కడేమన్నా అటు ఇటు తిరిగి రక్షణ పోగొట్టుకోవాలా? బాగా జ్ఞాపకం ఉంచుకోండి ఈ విషయాన్ని. పట్టుదల కలిగి ఉండాలి ఈ విషయంలో. చూడు ఏమన్నాడు ఈ విషయం. నేను మళ్ళీ చదువుతున్నా 4వ వచనం. ఆ రాజుల కాలములో పరలోకమున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలుగదు. చూసావా? ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును, కానీ అది యుగయుగములు నిలుచును. చూసావా? యుగయుగాలు నిలిచిద్ది అది.
ఇంకా చూడండి మళ్ళా 45 వచనం. చేతి సహాయం లేక పర్వతం నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, ఎండిని, బంగారమును పగులగొట్టగా తమరు చూసితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కల నిశ్చయము, దాని భావము నమ్మదగినదని దానియేలు రాజుతో చెప్పాను. చూసేవా, ఇంత చరిత్ర ఉంది రాజ్యానికి. చూడండి, రాజ్యం అన్నటికి క్రీస్తు రాజ్యం లయము కాదు. మరి దానియేలు 7:13-14 చూడండి. దానియేలు 7:13-14, 7వ అధ్యాయం 13-14 చూడండి ఏమన్నాడు ఇక్కడ. 13-14 దానియేలు 7:13-14. రాత్రి కలిగిన 13-14 రాత్రి కలిగిన దర్శనమును నేనంత సూచనగాను మేఘారూహుడై మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన ఆయన ప్రమునకు తేబడెను. 14 చూడండి. 14 సకల జనులు, రాష్ట్రములు, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకియబడును. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది అన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు. చూసేవా, ఆ రాజ్యం మహిమతో ఉంటుంది, అది అన్నటికి కూడా లయము కాదు, ఇది అన్నటి తొలగిపోదు. ఆ రాజ్యంలో ఉండం మనం. సామాన్యం అనుకుంటున్నారు, ఇది ఏదో ఒకటి చెప్పు కాలాన్ని గడిపేద్దాన్ని కాదు. అది చాలా ప్రాముఖ్యమైన లేఖనాధారం ఉంది క్రీస్తు రాజ్యానికి, క్రీస్తు సంఘానికి. దేనికి అలాంటి ఆధారాలు లేవు. నువ్వు లోబడాలి, లోబడిపోతే రక్షణ ఉండదు. అసలు ఈ పోరాటం అంతా, ఈ భక్తి అంతా, ఈ కానుకలు ఇయటం అంతా, ఈ భయభక్తులు కలిగి ఉండమంట పరలోకంలో ఆ నిత్య మహిమలో ఉండాలనే మన పోరాటం. అందుకు నీవు ఎన్నాళ్ళు ఉంటావు ఇక్కడ? 100 ఏళ్ళు ఉంటావు బాగా ఆవిషిస్తే, తర్వాత ఉంటావా? కోట్లు సంవత్సరం అది కావాలి, నీకు ఇది కావాలా? ఏదో అది ఇది అనుకుని ఆశపడిపోవడం, ఆశపడి రక్షణని నువ్వు పోగొట్టుకోవద్దు. రక్షణ బాధ్యత కలిగి కరువైన, వస్త్రహీనత అయినా, ఇక లోకంలో తీసేసినా కానీ రక్షణ కాపాడుకున్న బాధ్యత కలిగి రాజ్యంలో పౌరుడిగా చనిపోయిందాకా ఉండాలి నువ్వు. అదే అధ్యాయం మళ్ళీ 27 వచనం చూడండి. అదే అధ్యాయం 27 వచనం. రాజ్యం ఏడుంది? ఇక్కడేముంది? మళ్ళీ ఏ ఏళ్ళ పరిపాలన రాదు. రాజ్యం ఏడేముంది చూడండి. అదే అధ్యాయం 27 వచనం. ఆకాశం అంతటి క్రిందనున్న రాజ్యము ఏడుంది? అదే ఆకాశం అంతటి కిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహాత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. అధికారులు దానికి దాసులై విధేయులగుదురు. చూసావా, ఏడున్నది? ఆ రాజ్యం ఆకాశం కింద అంతటి కింద ఉన్నది. మహోన్నతుడైన పరిశుద్ధులకు ఆ రాజ్యం దక్కిద్ది, మిగతా వాళ్ళు దక్కదు. అందుకని ప్రభు అన్నాడు, వేషధారులారా, పరిచయులారా, మీరు దేవుని రాజ్యం లేదని దానికోసం మళ్ళీ ప్రార్థన చేస్తున్నారు చాలామంది చేత. దేవుని రాజ్యం ఏడే ఉంది చూడు. ఆ మాట చెప్పాడని మీరు ఆ రాజ్యాన్ని మూసేస్తున్నారు, మీరు దాంట్లో చేరరు, చేరేవాళ్ళని చేరని చెప్పాడు ప్రభు. కోప్పడ్డాడు చాలా. మత్తయి సువార్త 23వ అధ్యాయం చూడండి. ప్రతి దానికి మాటను చూడండి లేఖనాల్లో. 23వ అధ్యాయము చూడండి 13వ వచనం. మత్తయి 23:13 వచనం చూడండి ఏముందో. చూడయ్యా 13 మత్తయి సువార్త 23:13 నేను చదువుతున్నా చూడండి. అది 23:13. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనియ్యరు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును, భూమిని చుట్టవచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండంత నరకపాతునికి చేయుదురు. చూసావా,
ఒకరిని మీ మతంలో కలుపుకోవటానికి మీరు ఆకాశాన్ని భూమిని సముద్రాన్ని చుట్టవస్తారు. అయ్యో వేషధారణ శాస్త్రులారా పరిచయులారా పరలోక రాజ్యాన్ని మీరు మనుషులతో మూసేస్తున్నారు, ఇక్కడ లేదని. మీరు అందులో ప్రవేశించేవారు కూడా ప్రవేశింపనీరు. ఒకరిని మీ మతంలో కలుపుకోవడానికి సముద్రాన్ని భూమి చుట్టేస్తారు. అతడు కలిసినప్పుడు మీకంటే 2 రెట్లు నరకం ఉంది వాడికి. ఎట్లా ఉంది బైబిల్లో? అందుకని నా రాజ్యాన్ని, నా నీతిని వెతకమన్నాడు. ఈ రాజ్యము శాశ్వత కాలం ఉండటానికి శాశ్వతగా ఇప్పుడు రాజయ్య కిరీస్తు పరిపాలన చేస్తున్నాడు. చూడండి, ఆ మాట చదువుకుందాం. లూకాసు వార్త చూడండి, ఒక్కటి లూకాసు వార్త 1వ అధ్యాయము చూడండి. లూకా 1, నేను చాలా కష్టపడ్డాను దీనికోసం. లూకాసు వార్త 1వ అధ్యాయము 31 చూడండి. అంటే 26 కానీ చదవాలి, లేట్ అయిపోద్దని. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము చూడండి ఒకసారి. 1వ అధ్యాయము 26 కానీ చదవాలి, తర్వాత చదువుకుందరు కానీ, లేకపోతే చదువుతాను వరకు చెప్పకుండా. 6వ నెలలో గాబ్రియలు దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశుడైన యోసేపునకు ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభమని, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఈ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని కొంచెండగా ఆ దూత, మరియా, భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. చూసావా? ఇది సూర్యుడు అన్నంతకాలం ఆయన సింహాసనం పోతుంటే ఇది ఇక్కడ ఉంది. దానికి సమాధానం. తండ్రి అయిన దేవుడు దావీదు సింహాసనం క్రీస్తుకి ఎత్తాడు, క్రీస్తుకి చనిపోడు. ఆనాడే క్రీస్తు పుట్టక ముందే చెప్పింది దోత ఈ విషయాన్ని, రహస్యాన్ని. పాత నిబంధనలో దేవుని రాజ్యంగా చాలా విషయాలు ఉన్నాయి దీనికి. చూడు, ఇక్కడ ఏమన్నాడు ఆయన గొప్పవాడై 32 వచ్చిన, ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకిచ్చును. ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండునని ఆమెతో చెప్పాను. చూసావా? యుగ యుగాలు ఏళ్తాడు ఆ రాజ్యాన్ని మళ్ళా. కనుక ప్రియులారు, ఇక్కడ నేను వాక్యాన్ని ఆఫ్ చేస్తున్నాను. సూర్యుడు ఉన్నంతకాలం, చంద్రుడున్నంతకాలం ఆ రాజ్యం ఒకటే రాజ్యం, ఒకే రాజు అంటే ఇదే. క్రీస్తు దావీదు సింహాసనాన్ని క్రీస్తుకి ఇచ్చాడు దేవుడు. అందుకు ఆయన సింహాసనం ఉండి ఇక్కడ రాజాయి పరిపాలన చేస్తున్నాడు ఇప్పుడు ఆయన. అందుకే మీరు కీర్తన పాడతారు కదా. ఏమని పాడతారు మీరు? కీర్తన పాడతారు. ఇక్కడ మీరు ఆరాధించి కీర్తన పాడతారు. దాంట్లో ఏమని పాడతారు? దాంట్లో పాడతారు రాజ్యం ఇక్కడ అంటూ. మీరు పాడతారు కదా కీర్తన. అది ఏమని పాడతారు? అది పరలోక రాజ్యము ధరయందు స్థాపించి, ఇదంతా లేదా? ఎప్పుడో స్థాపించాడు ఆయన. ఇప్పుడు 2024 సంవత్సరాలు రాజ్యం స్థాపించి ఇక మళ్ళీ రెండో రాజ్యం. అందుకనే పిలాతు దగ్గర అన్నాడు, నా రాజ్యం ఇహ సంబంధమైంది కాదు, వాళ్ళు భౌతికమైన రాజ్యమని ఆనాటి మత నాయకులు, పరిచయులు, శాస్త్రులు ఆనాడు వెతికేరు. క్రీస్తు భౌతికమైన రాజ్యాన్ని స్థాపిస్తాడు అనుకున్నారు. కానీ ప్రభువు చెప్పాడు పిలాతు దగ్గర, నా రాజ్యం ఇహ సంబంధమైంది కాదు. నా రాజ్యం ఇహ సంబంధమైతే కాపాడేదైతే నా శిష్యులు పోరాడతారు. కానీ నా రాజ్యం ఇహ సంబంధమైంది కాదు. అది ఆత్మ సంబంధ రాజ్యం. అది ఆకాశం అంతటి కింద ఉన్నది. ఇది యోహాను సువార్త 18:36 ఉంది. వచ్చే వారం ఇక్కడ నుంచి చూద్దాం. మీ అందరికి వందనాలు. మరి గుర్తుంచుకోండి, సూర్యుడు అనంతకాలం క్రీస్తు రాజ్యము, ఆయన సింహాసనం దావీదు క్రీస్తుకి ఇచ్చాడు. ఆయన రాజా ఇప్పుడు పరిపాలన చేస్తున్నాడు. క్రీస్తు ఇప్పుడు ఎక్కడి నుంచి? యెరూషలేము నుంచి చేస్తున్నాడు. అది వచ్చే వారం చూద్దాం మనం. మీ అందరికి వందనాలు. మరి దయగల దేవుడు చాలా వాక్యభాగం మనకు తెలియపరిచాడు. కొంచెం టైం మీకు ఇదైంది. జాగ్రత్తగా మీరు ఈ విషయాన్ని మనసులో ఉంచుకోండి. పరిశుద్ధాత్ముని దేవుని దయ వల్ల, తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్ముడి సహాయం వల్ల అనేక విషయాలు మనకు తెలియపరిచాడు ప్రభు. ఈ రోజున ఆయనకి మనందరి పక్షముగా తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనందరము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులారా, రాజ్యంలో మీరు
రాజ్యమును సంపాదించుకోండి, రాజ్యంలో పౌరులుగా నిలబెట్టుకోండి మీరు. అందుకనే సర్వలోకం ప్రాణము లాభం లేదు, సమస్తాన్ని ఇచ్చి రాజ్యంలో పౌరుడు కమ్మన్నాడు ప్రభు. వచ్చే వారం బ్రతికుంటే ఎక్కడి నుంచి చూద్దాం. మరి మీ అందరికీ వందనాలు. మరి నా కొరకు మీరు ప్రార్థన చేయండి, నేను మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను.